పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్ఐ ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం రేపింది. పోలీస్ డ్రెస్ వేసుకోవాలన్న డ్రీమ్తో చదివి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఏజీఎస్ మూర్తి సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకునేంత కష్టం ఏమొచ్చింది? సీఎం బందోబస్తు డ్యూటీలో ఉండాల్సిన ఎస్ఐ మూర్తి పోలీస్ స్టేషన్కు ఎందుకు వెళ్లారు? సూసైడ్ నోట్, ఫోన్ని పోలీస్ శాఖ గోప్యంగా ఉంచుతోందా? మిస్టరీగా మారిన తణుకు ఎస్ఐ ఆత్మహత్యపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సీఎం బందోబస్తులో ఉండాల్సిన తణుకు రూరల్ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి పోలీస్ స్టేషన్ వచ్చారు. బైక్ కీస్ సైతం బండి వద్దనే వదిలేసి స్టేషన్ లోపలికి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన కొద్ది నిమిషాలకే గన్ పేలిన శబ్దంతో స్టేషన్ దద్దరిల్లింది. ఏం జరిగిందా అని ఇతర సిబ్బంది చూస్తే ఎస్ఐ రక్తపు మడుగులో పడి ఉండటంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. వెంటనే ఎస్ఐని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ నిర్ధారించారు. అయితే కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఎస్ఐని ఆసుపత్రికి తీసుకువెళ్లటంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? ఎస్ఐ మూర్తి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనే దానిపై స్పందించడానికి పోలీసులు నిరాకరించారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం అంటూ ముక్తసరిగా సమాధానం చెప్తున్నారు. అయితే తన అల్లుడు చనిపోవటానికి కూటమి ప్రభుత్వం ఒత్తిళ్లే కారణమని, తమ కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మూర్తి మామయ్య. ప్రస్తుతం మనం తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఈ పోలీస్ స్టేషన్ చూసుకుంటే కనుక ఏదైతే ఈ స్టేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారో ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం, తనకు సంబంధించినటువంటి సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో దాంతో కూడా కాల్చుకోవడం కలకలం రేపిందని చెప్పొచ్చు. చూసుకునే కనుక ఉదయం చూస్తే 7 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పల్సర్ బైక్ ఉందో ఈ బైక్ సంబంధించినటువంటి ఈ బైక్ కూడా వేసుకొచ్చినటువంటి ఎస్ఐ కూడా లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళినటువంటి ఎస్ఐ తనకు సంబంధించినటువంటి సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో ఆ రివాల్వర్తో కూడా కాల్చుకుని పట్టుకోవడం. విజువల్లో చూస్తే స్పష్టంగా ఈ బండికి సంబంధించినటువంటి తాళం కానీ అసలు తాళం కూడా తీయకుండానే లోనికి వెళ్ళిపోయారు. చూస్తే ప్రధానంగా చూస్తే కనుక ఈ రోజుకి సంబంధించి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సీఎం పర్యటన ఉంటుందో సీఎం పర్యటనకు సంబంధించి కూడా ఏదైతే బందోబస్తు డ్యూటీ నిర్వహించేందుకు కూడా వెళ్ళారు. చూస్తే కనుక సూట్కి సంబంధించినటువంటి బందోబస్తు సంబంధించినటువంటి సూట్ కూడా వేసుకున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఈ రోజుకి సంబంధించినటువంటి బందోబస్తులో పాల్గొన్న ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్కి రావడం, స్టేషన్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకోవడం కూడా మిస్టరీగా మారిందని చెప్పచ్చు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న మూర్తిపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం మూర్తి విఆర్లో ఉన్నారు. చేయని తప్పుకు తనను బలిపశువును చేశారంటూ నిత్యం బంధువుల వద్ద వాపోయేవారు మూర్తి. అక్కడితో ఆగకుండా మూర్తిని టార్గెట్ చేసి ఒత్తిడి పెంచారని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, అందుకే సూసైడ్ చేసుకున్నారని అంటున్నారు ఎస్ఐ కుటుంబ సభ్యులు. ఏదైతే రూరల్ పిఎస్కి సంబంధించినటువంటి ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఏదైతే మూర్తి ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కానీ వాళ్ళు కానీ స్టేషన్ వద్ద కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీతో అసలు ఎలా ఉండేవాడు ఆయన, ఏంటి అసలు? ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని చెప్పి 10 రోజుల క్రితం చెప్పారండి. మాది క్లాత్ బిజినెస్ అండి. మా అమ్మగారు కాలం చేస్తే పలకరించడానికి వచ్చారండి. వచ్చి నాకు వ్యాపారం మీద చేసుకుంటాను, డ్యూటీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, చాలా ఒత్తిడి ఉంది, చాలా ఒత్తిడిగా ఉంది డ్యూటీ చేయడానికి అని చెప్పారండి. మీరే అలా ధైర్యంగా ఉండాలని అలా ఒత్తిడి అనుకుంటే ఎలాగా, సహజంగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ మారిన తర్వాత బాగుంటుంది అనుకున్నాను. అయినా కూడా ఏం మార్పు కనిపించట్లేదు, ఇంకా ఒత్తిడి పెరిగింది, తగ్గలేదు అని అంటున్నారు. ఇలా చెప్పారు నాతో. ఉద్యోగం అంటే చాలా ఇంట్రెస్ట్, ఆయన చాలా ఇంట్రెస్ట్ అండి. అలా ఫ్యామిలీ కానీ అందరూ తర్వాతనండి, ఫస్ట్ ఉద్యోగం. డ్యూటీ లేకపోతే చాలా అసలు మైండ్ ఆయన పనిచేయదండి. చాలా ఒత్తిడిగా, ఎంత ఒత్తిడి ఉన్నా ఉద్యోగం విషయంలో చాలా బాగా ఉంటారండి. ఉద్యోగమే ఆయన మహా పిచ్చండి. ఆయన అసలు ఓన్లీ ఆయన ఏమే ఉద్యోగం అండి. అసలు వీఆర్కి వెళ్ళినప్పుడు కొద్దిగా మనస్తాపానికి గురయ్యారు అని చెప్పండి, నిజమేనా? అవునండి, చాలా మనస్తాపం. ఆయన సంబంధం లేకుండానే ఆయన ఇరికించారు, ఆయన మీద లోడు పడింది అని చెప్పి ఆయన చాలా బాధపడ్డారండి. ఆయన అసలు దీనికి ఆయనకి ఏం సంబంధం లేదు. వీడియోలో ఆయన లేకపోయినా కూడా ఆయన్ని మెయిన్గా ఆయన్ని చేశారండి, బాధితులను చేశారు. ఎస్ఐ మూర్తి మంచివాడని, అందరితో కలుపుగోలుగా ఉండే మనిషిని అన్యాయంగా అవినీతి కేసులో ఇరికించారని బంధువులు ఆరోపిస్తున్నారు. సస్పెండ్ వేటు పడటంతోనే తీవ్ర మనస్తాపం చెందిన మూర్తి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివారండి. ఆయన చదువుకున్నది బీటెక్, సాఫ్ట్వేర్ కలవాల్సింది పోలీస్ కోసం ప్యాషన్ కింద భావించి మళ్ళీ ఇంటర్ మళ్ళీ రాసి ఆయన పాస్ అయ్యి దీంట్లోకి వచ్చారు. మేము ఏ మూలకెళ్ళినా ఎస్ఐ గారు మా అల్లుడని మేము గొప్పగా మురిసిపోయేవాళ్ళం.
జిల్లాలో ఉండగా చూస్తుంటారు నిజాయితీకి సంబంధించి ఎటువంటి అవినీతి లేకుండా చేశారని చెప్పి. అవునవును మాచంట్లో చేశారండి, పాలకొల్లు చేశారు. ఎక్కడైనా మంచి పేరు ఆయనకి. ఈ కరప్షన్ అని కానీ లంచగొండని కానీ ఎక్కడా లేదు. మరి ఆయన జరిగింది అలాగే జరిగింది. మరి మా అమ్మాయికి కూడా న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం డిపార్ట్మెంట్ని. ఏం లేదు, మా బావగారు చాలా మంచివారండి. మరి ఏం జరిగిందనేది ఏం తెలియదు, అంతా మరి దేవుడికి తెలియాలి. అది చెప్పదగినండి. ఎక్కడ చూసినా మంచి పేరు ఉందండి ఆయనకి. మరి ఇలా జరిగింది, మా చెల్లికి అన్యాయం జరుగుతుంది. మరి అది ఉన్న స్పందన ఉన్నది ఉదయం నుంచి, కానీ కొంతమంది ఫోన్లు ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. అసలు ఆయన ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదండి. ఏమైందో తెలియదండి, అసలు ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఎన్నిసార్లు మాట్లాడినా ఎవరు పట్టించుకోవట్లేదు. వెళ్తున్నారు వస్తున్నారే తప్ప వస్తాం మాట్లాడతాం అని చెప్తున్నారండి. ఎస్ఐ ఫోన్ని కుటుంబ సభ్యులకు ఇంకా ఇవ్వలేదని, అసలు పోలీసులు ఎవరూ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఎన్నో కేసులను సాల్వ్ చేసిన ఎస్ఐ మృతదేహాన్ని అనాథగా వదిలేశారంటూ వాపోతున్నారు. ఇప్పుడు అలాంటిది ఆయనకే దిక్కు లేకుండా అయిపోయింది. ఇక్కడ ఎవరు సమాధానం కానీ ఏం కానీ అవుతుంది కానీ ఏం లేదు. ఎవరో రావాలంటున్నారు, ప్రాసెస్ ఎదరికెళ్ళి అక్కడే ఉంటుంది. మరి ఎప్పుడు అవుతుంది ఏంటో కూడా మాకేం తెలియట్లేదు. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ సంబంధించి తమంతా కూడా ఉదయం నుంచి స్టేషన్ వద్ద పడిగాపులు పడుతున్నాము, అయినా కానీ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పాపాన పోలేదు. ప్రధానంగా చూసిన కనుక ఉద్యోగం సంబంధించి ఏదైతుందో ఈ ఉద్యోగం సంబంధించి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉద్యోగం అంటే కూడా ఎక్కువ మక్కువతో కూడా ఆయన ఉన్నారు. అలాంటి తరుణంలో కూడా చూస్తే కనుక తను చేయని తప్పు కూడా తను బలపోసం చేశారంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారని చెప్పి బంధువులు కూడా స్పష్టం చేస్తున్నారు. తమకు సంబంధించి ఎవరైతే ఉన్నారో తమకు సంబంధించినటువంటి కోళ్ళు కూడా పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి, ఎవరైతే అతని భార్య అవుతున్నారో భార్య కానీ పిల్లలకు కానీ న్యాయం చేయాలని చెప్పి వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, తణుకు నుంచి.